అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం. నిందితులపై 2 దఫాలుగా ఛార్జిషీట్ దాఖలు చేసిన సిట్ అధికారులు. తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్, అతని సోదరుడిపై ఛార్జిషీట్ దాఖలు. ఇక జోగి బ్రదర్స్ సహా 11 మందిపై 2 సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేశారు. నిందితుల మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలను ఇందులో వివరించినట్టు సమాచారం. సుమారు 20 మంది సాక్షులను ఛార్జిషీట్లో పేర్కొన్నారు. నకిలీ మద్యం వ్యవహారంలో సూత్రధారి అద్దెపల్లి జనార్దన్ రావు, ఆయన సోదరుడు నుంచి వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కు నెలకు 3 నుంచి 5 లక్షల రూపాయల ముడుపులు అందినట్టు ఛార్జిషీట్లో తెలిపారు. ఏపీ నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితులపై 2 దఫాలుగా ఛార్జిషీట్ దాఖలు చేశారు అధికారులు. తాజాగా మాజీ మంత్రి జోగి రమేష్, అతని సోదరుడిపై ఛార్జిషీట్ దాఖలు చేశారు. జోగి బ్రదర్స్ సహా 11 మందిపై 2 సప్లిమెంటరీ ఛార్జిషీట్ దాఖలు చేశారు. నిందితుల మధ్య జరిగిన సంభాషణలకు సంబంధించిన కాల్ డేటా, ఆర్థిక లావాదేవీలను ఇందులో వివరించినట్టు సమాచారం. సుమారు 20 మంది సాక్షులను ఛార్జిషీట్లో పేర్కొన్నారు. నకిలీ మద్యం వ్యవహారంలో సూత్రధారి అద్దెపల్లి జనార్దన్ రావు, ఆయన సోదరు నుంచి వైసీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ కు నెలకు 3 నుంచి 5 లక్షల రూపాయలకు ముడుపులు అందినట్లు ఛార్జిషీట్లో తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం కుంభకోణం వ్యవహారం ముదిరి బాగాన పడినట్టు తెలుస్తోంది. అంశానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ లోనే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో బయటపడిన మద్యం కుంభకోణం ఒకసారిగా ఆంధ్రప్రదేశ్ ను ఒక కుదిపేసిన పరిస్థితి ఉంది. ప్రజలు భయం భ్రాంతులకు గురైన పరిస్థితి ఉంది, బెంబేలెత్తిన పరిస్థితి ఉంది. ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో కొంతమేరకు మద్యానికి సంబంధించి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారంటూ ప్రజల్లో ఒక బలమైన ఆ నమ్మకం కూడా ఏర్పడే వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవటానికి ప్రధాన కారణం కూడా ఒక రకంగా ఆ మద్యం విధానం అని చెప్పుకోవచ్చు. అయితే అదే టీడీపీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక భారీ మద్యం కుంభకోణం బయటపడింది. అది కూడా చంద్రబాబు ఆ నివాసానికి, రాజధాని ప్రాంతానికి ఆ కూతవేటు దూరంలోనే బయటపడటంతో ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనం కలిగించిన పరిస్థితి ఉంది. ఈ యొక్క వ్యవహారంలో ముఖ్యంగా ప్రధాన సూత్రధారి, పాత్రధారి అయినటువంటి అద్దెపల్లి జనార్దన్ రావు, ఆయన సోదరుడి నుంచి వైసీపీ పార్టీ నేత మాజీ మంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన జోగి రమేష్ కి నెలకి 3 నుంచి 5 లక్షల రూపాయల దాకా ముడుపులు అందినట్లు కూడా ఆ పోలీసు విచారణలో బయటపడినట్టు తెలుస్తా ఉంది. అయితే అదే విధంగా ప్రధానంగా అద్దెపల్లి సోదరులు కూడా ఆ జోగికి మధ్య 2023 సంవత్సరం నుంచి 2025 సంవత్సరం వరకు దాదాపుగా 7,000కు పైగా ఫోన్ కాల్స్, సంభాషణలు జరగటం కూడా పోలీసు విచారణలో బయటపడిన పరిస్థితి ఉంది. నకిలీ మద్యం కేసు విచారిస్తున్న ఒక ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు అయితే జోగి బ్రదర్స్ పై సుమారు 100 పేజీలతో కూడిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ని అయితే విజయవాడలో 6వ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో బుధవారం అయితే సమర్పించిన పరిస్థితి. దాంట్లో వివరంగా కూడా ఆ వివరాలు మొత్తం కూడా ఆ కోర్టుకు సమర్పించిన దాంట్లో పొందుపరిచిన ఆ పరిస్థితి అయితే ఉంది. అధికారులు అయితే సిట్ అధికారులు 8 మంది నిందితులపై డిసెంబర్ 5న తొలి ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేశారు. తర్వాత ఆ 3 నిందితులపై 12వ తేదీన మొదటి సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ని అయితే సమర్పించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా జోగి రమేష్ ని A18 గా పొందుపరచడం పట్ల మాత్రం ఒక రకంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి శాఖ అనుకోవచ్చు, జోగి రమేష్ కి శాఖ అనుకోవచ్చు. ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి పెద్ద ఎత్తున దెబ్బ కూడా అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆయన సోదరుడు రాము మీద కూడా దాదాపు జోగి రమేష్ మీద A18 పెట్టగా రాముపై A19 పెట్టారు. అలాగే నాగరాజు, బాలాజీ మీద A3 పెట్టగా సయ్యద్ హజీ మీద A5 పెట్టిన పరిస్థితి ఉంది. కట్టారాజు అనే మరొక వ్యక్తిపై A6 గా, మిథున్ దాస్ మీద A9 గా, అంతదాస్ మీద A10 గా, తలారి రంగయ్య మీద A14 గా, ముద్ద మనోజ్ కుమార్ A20 గా, బాలాజీ సుదర్శన్ A21 గా, దారిపోయిన ప్రసాద్ A23 గా, దినేష్ A24 గా, శివు
A25 గా ఆ పాత్రలను వివరిస్తూ కూడా రెండో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ అయితే దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ఎవరైతే నిందితుల మధ్య జరిగిన సంభాషణలు సంబంధించిన కాల్ డేటా మొత్తం కూడా ఆర్థిక లావాదేవీలను మొత్తం కూడా దీంట్లో పొందుపరిచినట్టు తెలుస్తా ఉంది. సుమారు 20 మంది సాక్షులను కూడా ఈ యొక్క ఛార్జ్ షీట్ లో పొందుపరిచి దాఖలు చేసిన పరిస్థితి ఉంది. మనకందరిన విశ్వసనీయ సమాచారం వరకు 20 లక్షలను కూడా కోర్టుకి సాక్షులకి వివరాలు కూడా కోర్టుకి సబ్మిట్ చేసిన పరిస్థితి ఉంది అధికారులు. అయితే నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు, ఆయన సోదరుడు జగన్మోహన్ రావు కూడా జోగి రమేష్ సోదరులతో ఉన్న బంధాన్ని ఆ ఛార్జ్ షీట్ లో వివరించిన పరిస్థితి ఉంది. అంటే దాదాపుగా 7,000 కాల్స్ రికార్డు మొత్తం కూడా సబ్మిట్ చేసిన పరిస్థితి ఉంది. అయితే నకిలీ మద్యం ద్వారా అద్దేపల్లి సోదరుల నుంచి జోగి బ్రదర్స్ కి నెలకి దాదాపుగా 3 నుంచి 5 లక్షల రూపాయల వరకు కూడా ముడుపులు అందుతున్నట్లు కూడా ఈ యొక్క ఛార్జ్ షీట్ లో పేర్కొన్న పరిస్థితి ఉంది. అద్దేపల్లి జనార్దన్ రావు 21 నుంచి ఆ మద్యం తయారీని ఎలా మొదలు పెట్టారనే అంశాన్ని కూడా ఛార్జ్ షీట్ లో పూర్తిగా పొందుపరిచిన పరిస్థితి ఉంది. హైదరాబాద్ లోని నిజాంపేట నుంచి విజయవాడ మద్యం సరుకులు ఏ విధంగా ఎంతెంత పంపారన్న ఆ వివరాలు మొత్తం కూడా దాంట్లో పొందుపరిచారు. 2023లో మొత్తం సుమారుగా 500 టిన్నుల మద్యాన్ని విజయవాడలోని ఇబ్రహీంపట్నంలో ఉన్న నకిలీ మద్యం తయారీ కేంద్రానికి పంపించినట్లు కూడా సిద్ధాధికారులు పేర్కొన్నారు. అలాగే అద్దేపల్లి సోదరులు జోగి బ్రదర్స్ మధ్య 2023 నుంచి 2025 మధ్య కూడా దాదాపు 1000 ఫోన్ కాల్స్ లో ఏమేమి మాట్లాడుకున్నారు, అలాగే ఎలాంటి అంశాలు ఉన్నాయి, ఈ డబ్బుల లావాదేవీల గురించి ఏం మాట్లాడారు అనే దాని మీద కూడా స్పష్టంగా విచారణలో కూడా ఛార్జీస్ లో కూడా పెట్టడం ఆ పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా జోగి అద్దేపల్లి సోదరుల నుంచి జోగి సోదరులకు బ్యాంకు ఖాతాల ద్వారా సుమారు 60 లక్షల రూపాయల వరకు కూడా చెల్లింపులు జరిగాయని కూడా పేర్కొన్న పరిస్థితి. జోగి రమేష్ కి చెందిన స్వర్ణ డెవలపర్స్ పేరుతో ఉన్న బ్యాంకు ఖాతాల్లో దాదాపుగా 2021-2023 మధ్య సుమారు 1 కోటి రూపాయలు కూడా జమ అయినట్టు సిట్టాధికారులు గుర్తించారు. ఇది కూడా పొందుపరిచిన పరిస్థితి ఉంది. అలాగే 2024లోనూ 25 లక్షలు చేరినట్టు తెలుస్తుంది. ఈ ఖాతాలన్నింటినీ కూడా జోగి రమేష్ చిన్నాన్న జోగి వెంకటేశ్వరరావు నిర్వహిస్తున్నట్లు కూడా గుర్తించిన పరిస్థితి ఉంది. ఈ విషయాన్ని ఛార్జ్ షీట్ లో పొందుపరిచారనే విశ్వసనీయంగా మనకు కొంత మేరకు తెలిసిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా నకిలీ మద్యం కేసులో నిందితులుగా ఉన్న 17 మందికి విజయవాడ అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు న్యాయాధికారి లెనిన్ బాబు 12వ తేదీ వరకు కూడా రిమాండ్ పొడిగించిన పరిస్థితి ఉంది. విజయవాడ జిల్లా జైల్లో ఉన్న జోగి రమేష్, జోగి రాము, శిబు, జినేష్, దారిపైన ప్రసాద్ కూడా కోర్టులో బుధవారం హాజరుపరిచిన పరిస్థితి ఉంది సిట్టాధికారులు. నెల్లూరులోని కేంద్ర కారాగారంలో ఉన్న ప్రధాన నిందితులు అద్దేపల్లి జనార్దన్ రావు, అద్దేపల్లి జగన్మోహన్ రావుతో పాటు 12 మందిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయాధికారి ముందు కూడా హాజరుపరిచారు. వారందరికీ కూడా జనవరి 12వ తేదీ వరకు రిమాండ్ పొడిగిస్తున్నట్లు మెజిస్ట్రేట్ ఆదేశాలు ఇచ్చిన పరిస్థితి ఉంది. తనకు జైలులో సరైన సదుపాయాలు కల్పించాలని జోగి తరపు న్యాయవాదులు కూడా పిటిషన్ దాఖలు చేశారు. దీంతో జోగికి నెల్లూరు జైలులో ఉన్నప్పుడు సదుపాయాల కల్పనకు ఇచ్చిన ఉత్తర్వులను కూడా విజయవాడ జిల్లా జైలులో కూడా అమలు చేయాలని కూడా మెజిస్ట్రేట్ ఆదేశించిన పరిస్థితి ఉంది. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో మద్యం కుంభకోణానికి సంబంధించి మాత్రం వైఎస్ఆర్సీపీకి ఇది పెద్ద ఎత్తున ఒక త్యాగింపు పరిణామం, పార్టీకి ఖచ్చితంగా నష్టం చేకూరే అంశం అని అయితే అర్థమవుతున్న పరిస్థితి ఉంది. సందీప్. రైట్, థాంక్స్ నాగేశ్వరరావు. గుమగుమల వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.